ఈరోజు నారాయణపేట జిల్లా గుల్మాల్ మండలంలోని వ్యవసాయ పొలాల దగ్గర మన గజరాల గుట్ట అని చెప్పేసి గుట్ట ప్రాంతంలో రాత్రిపూట నందిపాడు గ్రామం నుంచి వచ్చిన యాదవ్స్ ఇక్కడ గొర్రెలు నడుపుకొని ఉండడం, అదేవిధంగా ఆ గొర్రెల దగ్గర కాపాడినటువంటి ఒక కుక్క విషయంలో నైట్ అంతా కుక్క పులిని చూసి మెరగడం ఒకటి, చిరుతపులిని చూసి మెరగడం ఒకటి, రెండవది గొర్రెల దగ్గరికి చిరుతపులు రానియకుండా కుక్క అడ్డుకోవడం జరిగింది. అటు విషయంలో చిరుతపులు నైట్ అంతా కుక్క గురించి వెయిట్ చేసి తెల్లవారుజామున కుక్క నిద్రపోయే టైంలో కుక్క పైన దాడి చేసి కుక్కను తీసుకుపోతున్న సందర్భంలో గొర్రెల కాపరి ఉన్నటువంటి మైపాలైనటువంటి గొర్రెల కాపరి ఆ చిరుతపులను చూడడం జరిగింది. అటు విషయంలో తను భయపడి ఏమనలేకపోయిండు. తర్వాత ఉదయం పగలేసరికి సుమారుగా 11, 7:30 టైంలో వేరే వాళ్ళని తీసుకొని ఆ కుక్కని గుంజుకుపోయిన ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆ గుట్టల్లోకి వెళ్ళిన తర్వాత గుండు కింద కుక్కని తిన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి అటు విషయంలో వాస్తవంగా ఏం జరిగింది, అసలు ఎప్పుడు ఎన్ని గంటలు తీసుకుపోయింది చిరుతపులి కుక్కను, కుక్కపైన ఎప్పుడు దాడి చేసిన విషయాన్ని మన గొర్రెల కాపరి మైపాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మైపాల్ గారు, రాత్రి అసలు ఏం జరిగింది? కుక్క దగ్గరికి పులి చిరుతపులి ఎన్ని గంటలకు వచ్చింది అనుకోవాలి, మరి మీరు ఎప్పుడు చూసారు? రెండో కుక్కను ఎట్లా తీసుకుపోయింది మీరు చూసారు? అసలు చూసినాం సార్, తెల్లారులు వస్తూనే ఉంది. వస్తూనే ఉంటే కుక్క రానిస్తలేదు. కుక్క అసలు నిద్రనే అవుతలేదు. మరియు లాస్ట్ మూమెంట్ లో తెల్లవారుజామున 5:30కు పండుకుంది కుక్క. మేము మీటర్ వండుకున్నాం. ఆ తర్వాత వచ్చి కుక్కపై అటాక్ చేసి తీసుకుని అప్పుడే చో అంటే వినలేదు. అంటే మీరు చిరుతపులి కుక్కను తీసుకుపోయి మీరు చూసారు? చూసినాం. మేము చూసినందుకే చిరుతపులి కుక్క అంటేనే మొత్తుకుంటే అటాక్ చేసి తీసుకుపోయింది. పోయినాక పొద్దున్నే పోయినాం ఆ ప్రాంతానికి. ఆ శవాన్ని దెబ్బలు మాత్రమే తిని శవాన్ని అట్లే గుండె పైన పెట్టి మమ్మల్ని చూడగానే పర్వాలేదు. చిరుతపులి. ఓకే ఓకే. మరి ఈ విషయంలో మీరు ఎవరికైనా అధికారులకు చెప్పే ప్రయత్నం చేసినారా? చేసినాం సార్. ఎవరి పెట్టి ఈ మోహన్ అనే వీడైతే ఫ్రీగా ఉంది పడడానికంటే మంచిగా నైట్ ఉంది. అట్లా పోయి అట్లా కిందికి వెళ్ళాలి. అక్కడ గుంజుకోపోయిందా? ఇక్కడ గుంజుకోపోయినట్లు మళ్ళీ సరిపోయినా ఉండదు. దగ్గర నుంచి చూస్తే క్లియర్గా కరెంట్ వస్తుంది. రక్తంగి గ్రామం అవి అడగెడతారు, పెట్టి బోళ్ళు పెడితే అడగెడతారు. అది ఏకంగా మనుషులు బండ మీదకి వచ్చింది పూర మొత్తానికి.